వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ తీసుకొచ్చానండి. అలాగే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసము మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు మనం ఒక కొత్త నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాము. అది ఈసీజీఎస్ లిమిటెడ్లో పీఓ జాబ్ నోటిఫికేషన్ గురించి అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. దీనికి పే స్కేల్ వచ్చేసి పర్ యానం అప్ టు 13 lakhs ఉంటుందండి. పోస్టింగ్ వచ్చేసి ముంబై హెడ్ క్వార్టర్స్లో ఉంటుంది. ఇది ఆర్బీఐకి సబ్సిడరీ ఏజెన్సీ అండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్. ఓకే, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చేస్తే ఈ పీఓ జాబ్ నోటిఫికేషన్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ 1/1/2021 నుంచి 31/1/2021 వరకు ఉందండి. అంటే January 31st ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్. అలానే ఆన్లైన్ ఎగ్జామినేషన్కి వచ్చేస్తే 14th March 2021 మనకి ఎగ్జామినేషన్ ఉంది. దీనికి ఓన్లీ వన్ టైర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉందండి. ప్రిలిమ్స్, మెయిన్స్ అలా ఏం లేవు. డైరెక్ట్గా ఒకటే మెయిన్ ఎగ్జామినేషన్. అది కూడా 14th March 2021 జరగబోతుంది. మనకి రిజల్ట్స్ కూడా వెంటనే ఇచ్చేస్తారు. విత్ ఇన్ వన్ వీక్ ఆర్ 10 days. అది 20 to 31st March లోపు రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. అయితే ఈ ఎగ్జామినేషన్కి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఒకటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, ఇంకోటి ఏమో ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది ప్రొబేషనరీ ఆఫీసర్స్ కాబట్టి జనరల్గా ప్రొబేషనరీ ఆఫీసర్స్లో ఇంటర్వ్యూ ఉంటుంది. మనకి బ్యాంక్ జాబ్స్కి వచ్చేస్తే ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఏప్రిల్లో 2021లో ఉండే అవకాశం ఉంది. ఫైనల్ రిజల్ట్స్ని April-May 2021లో రిలీజ్ చేసే అవకాశం ఉందని నోటిఫికేషన్లో వాళ్ళు చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక మీకు ఏమైనా రెగ్యులర్ది జాబ్కి సంబంధించి అప్డేట్స్ కానీ నోటిఫికేషన్ గురించి కానీ మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే రెగ్యులర్గా www.ecgs.in అనే వెబ్సైట్కి వెళ్తే మీకు అన్ని వివరాలు చాలా స్పష్టంగా తెలుస్తాయండి. అండ్ అంటే అదేవిధంగా వేకెన్సీస్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి అనే దానికి వస్తే ఇందులో ఎస్సీకి 9 అండ్ ఎస్టీకి 4, ఓబీసీకి 16, ఈడబ్ల్యూఎస్కి 5, అన్రిజర్వ్డ్కి వచ్చేసి 25. టోటల్ మనకి 59 వేకెన్సీస్ ఉన్నాయండి ఈ జాబ్ నోటిఫికేషన్లో. అలానే ఏజ్కి వస్తే 21 నుంచి మినిమం ఏజ్ వచ్చేసి 21 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years. యాజ్ యూజువల్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది డిఫరెంట్ కేటగిరీస్కి. అది ఎస్సీ ఎస్టీస్కి అయితే 5 years, ఓబీసీకి అయితే 3 years, అండ్ పీడబ్ల్యూడీకి అయితే అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 10 years ఉంటుందండి. అండ్ ఎడ్యుకేషన్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. వాళ్ళ అర్హులు, వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. అండ్ కమింగ్ టు ది సెలక్షన్ ప్రొసీజర్, ఇప్పుడే మీకు చెప్పాను. సెలక్షన్ ప్రొసీజరు ఇక్కడ ఓన్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. డైరెక్ట్గా ఒకటే ఎగ్జామినేషను. అందులో టూ పార్ట్స్గా డివైడ్ చేశారు దాన్ని. ఒకటి వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషను, ఇంకోటి వచ్చేసేమో ఇంటర్వ్యూ. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో కూడా మళ్ళీ మనకి 2 ప్యాటర్న్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసేమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్, ఇంకోటి ఏమో డిస్క్రిప్టివ్ పేపర్ ఎగ్జామినేషన్. మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో వచ్చేసి మనకి టోటల్ 200 marksకి ఎగ్జామినేషన్ ఉంటుందండి. 200 questions వస్తాయి, 140 minutes. ఇందులో రీజనింగ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, 5 different sections ఉంటాయండి. డిఫరెంట్ సెక్షన్స్కి డిఫరెంట్ టైం కూడా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి డిస్క్రిప్టివ్ పేపర్. ఇప్పుడే చెప్పుకున్నాము, అది డిస్క్రిప్టివ్ పేపర్ ఎందుకంటే టు టెస్ట్ ది నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. దీంట్లో ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. రెండు ఎస్ఏ రైటింగ్స్ క్వశ్చన్స్ ఇస్తారు, మనం ఒకటి రాయాల్సి ఉంటుంది, వాడికి 20 marks. అలానే ప్రిసైజ్ రైటింగ్ ఉంటుంది, 2 ఇస్తారు, ఒకటి రాయాల్సి ఉంటుంది, దానికి కూడా 20 marks. మొత్తం 40 marks, టైం కూడా 40 marks ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదే అండి. అలానే ఎగ్జామినేషన్ ఫీకి వస్తే అయితే మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉందండి. ప్రతి రాంగ్ క్వశ్చన్కి మనకి 0.25 marks కట్ చేయడం జరుగుతుందండి. ఎగ్జామినేషన్ ఫీకి వచ్చేస్తే 125 rupees అండి ఫీ ఫర్ ఎస్సీ ఎస్టీస్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్. అలానే 700 rupees ఫర్ అదర్ కేటగిరీస్. అండ్ కమింగ్ టు ది ఎగ్జామినేషన్ సెంటర్స్, మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ త్రూఅవుట్ ద కంట్రీ ఉన్నాయండి. 20 ఉన్నాయి మొత్తం. ముంబై, అహ్మదాబాద్, లైక్ దట్. మన తెలుగు స్టేట్స్లో వచ్చేసి హైదరాబాద్, వైజాగ్, ఇవి 2 ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఉన్నవి. మనం ఈ రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకొని ఎగ్జామినేషన్ సెంటర్స్ కోసము యూజ్ చేసుకోవచ్చు అండి. అలానే ఇంటర్వ్యూకి వచ్చేసి మనకి
60 మార్క్స్కి ఉంటుందండి. అయితే ఫైనల్ సెలెక్షను బోత్ ఆన్లైన్ ఎగ్జామినేషను అండ్ ఇంటర్వ్యూస్ రెండిట్లో వచ్చిన మార్క్స్ని టుగెదర్గా తీసుకొని ఫైనల్ లిస్ట్ ఫైనల్ సెలెక్షన్ వాళ్ళు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మనకు 60 మార్క్స్ ఉంటాయి. మినిమము క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి 40% మార్క్స్ రావాలి అందరికీ, అంటే 24 మార్క్స్ రావాలి మినిమం. ఓకే, ఇంటర్వ్యూ అయిపోయినాక ఆన్లైన్ ఎగ్జామినేషన్కి వచ్చేసి వెయిటేజ్ 80 మార్క్స్ ఉంది, ఇంటర్వ్యూకి వచ్చేసి వెయిటేజ్ 20 మార్క్స్ ఉంది. ఆ రెండింటిని కంబైన్డ్గా తీసుకొని ఫైనల్ మెరిట్ లిస్టు తయారు చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన కొత్త జాబ్ నోటిఫికేషన్ గురించి. డిగ్రీ అయిపోయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవాల్సిందిగా నా యొక్క సలహా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.